ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉన్నాము. కరీంనగర్ జగిత్యాల జిల్లాలకు సంబంధించి 9,200 మంది ఓటర్లు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే 3 ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని హోరాహోరీ ప్రచారం తలపెట్టడం జరిగింది. ఒకటేమో వెల్చాల రాజేందర్రావు, కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావు ఒక ప్యానెల్ని పెట్టి ఆయన ప్రచారంలో ముందుండడం జరిగింది. ఆ తర్వాత తాత్కాలిక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి విలాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్యానెల్ నడుస్తున్నది. మరొకటి కర్ర రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యానెల్, ఒకటి 3 ప్యానెల్ ఉన్నాయి. మొత్తం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే హోరాహోరీగా జరుగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి 7 గంటల నుంచి 2 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కనిపించడం జరిగింది. కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 24 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే జగిత్యాల గవర్నమెంట్ గర్ల్స్ కళాశాలలో 7 బ్లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 7 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే జనరల్ కేటగిరీలో 9 స్థానాలకు 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కేవలం మీకు నచ్చిన 9 మంది అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలి. దీనిలో మహిళా కేటగిరీకి రెండవ అంశం ఏంటంటే, మహిళా కేటగిరీలో 2 స్థానాలు 5 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. కేవలం 2 మాత్రమే మహిళలకు సంబంధించిన రిప్రజెంటేషన్ని ఎలక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 1 స్థానం నెక్కి 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో కేవలం 1 మాత్రమే, అంటే 1+2 3+9 12 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 12 మంది డైరెక్టర్లకి గాను అత్యధిక ఓట్లు సాధించిన వారిని సెలెక్ట్ చేసుకుంటారు. దీనిలో కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీనిలో హోరాహోరీగా సాధారణ ఎన్నికలకు మించి ప్రచారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ చాలా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్యానెల్లో లేరు అని చెప్పినప్పటికీ సైతం ఎవరికి వారి ప్యానెల్ అని చెప్పి సపోర్ట్ చేసుకున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఓటుకి సంబంధించినటువంటి నిర్ణీతమైనటువంటి సమయంలో చేస్తారు. ఇదే రోజు 2 గంటల తర్వాత ఓటు బ్యాలెట్ పేపర్లని కట్టలు కట్టేసి అది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే రోజు ఎన్నికలు నిర్వహించి తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక హోరాహోరీ సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉంది. ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పోలీసు యంత్రాంగం సైతం భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ ప్రైవేట్ గుర్తులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నమూనా బ్యాలెట్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో 12 మంది డైరెక్టర్లకి గాను దీనిలో 54 మంది బరిలో ఉన్నారు. 3 ప్యానెళ్ళు ఎవరికి వారే చేస్తున్నారు. దీనిలో జంపు జలానీలు క్రాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవిని ఉపాధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గెలుపోవటంలో ఎవరు వరిస్తాయి అనేటువంటి చర్చ జోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా 9,200 మంది ఓటర్లు అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో బరిలో ఉండడము, ప్రతిష్టాత్మకంగా ఎవరికి వారు తీసుకోవడంతో ఖచ్చితంగా ఇందులో క్రాస్ ఫైర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎవరికి సంబంధించి విజయావకాశాలు ఉంటాయనేటువంటి చర్చ మరో 24 గంటల్లో మనకు తేలే అవకాశం ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.